చివరిదాకా చూడండి. ఈ వీడియో అయితే చాలా బాగుంది. హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అవుతుందో తెలుసుకోండి. ఎందుకంటే మీరు చాలా వరకు మీకు తెలిసే ఉంటది. బట్ తెలియని వాళ్ళ కోసం ఈ పాయింట్స్ అవి చెప్తున్నారు. నేనైతే గనుక ఈ పాయింట్స్ నేను రాశాను. విటమిన్ డెఫిషియన్సీ వల్ల అవుతది. మెయిన్‌లీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల అవుతదంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రాపర్ కేర్. సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల హెయిర్ ఫాల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ టొబాకో, సిగరెట్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల, ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతది. అండ్ హాట్ షవర్ అంటే వేడి వేడి నీళ్ళు మరీ ఎక్కువ వేసుకున్నా కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చి బయోటిన్ లాస్. బయోటిన్ అనేది మీరు చాలా చోట్ల వినే ఉంటారు. సో, బయోటిన్ అనేది బాడీకి చాలా యూజ్‌ఫుల్. సో, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతదంట. ఎక్కువ బయట జంక్ ఫుడ్ తీసుకోవడం. మనం జంక్ ఫుడ్ ఎంత ఎక్కువ తీసుకుంటాం బయట మన బాడీ కూడా అంత డ్యామేజ్ చేసుకోవడం తెలియకుండానే. సో, మాక్సిమం ఇంట్లోనే తినాలి. ర్యాపిడ్ వెయిట్ లాస్. సడెన్‌గా వెయిట్ లాస్ అవ్వడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. థైరాయిడ్ డిసార్డర్స్. దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతది. అండ్ మెయిన్‌లీ హార్మోనల్ ఇంబాలెన్స్. హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది మన మెయిన్ టాపిక్. దీనికోసం నేను తర్వాత చెప్తాను. మాక్సిమం ఈ టాపిక్‌కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. మెయిన్‌లీ ఇదే రీజన్ అని కూడా నేను అనుకుంటున్నాను. అకార్డింగ్ టు ద యూట్యూబర్స్ వాళ్ళిచ్చిన హెల్తీ డైట్ అండ్ టిప్స్ ఏంటంటే గనక గ్రీన్ టీ తాగకూడదు. ఒక ఫేమస్ యూట్యూబర్ ఏం చెప్పాడంటే గనక కర్రీ లీవ్స్ అదే కరివేపాకుని గనక డైలీ మనం తింటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉండదంట. ఈవెన్ మా ఇంట్లో కూడా చాలా మంది చెప్తారు కరివేపాకు ఎక్కువ తినండిరా జుట్టు బాగా ఎదుగుతది అంటారు. నిజమే. సో, కరివేపాకుని ఎక్కువ ప్రతిరోజు తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ చాలా హెల్తీగా ఉంటదని చెప్తున్నారు. సో, దానివల్ల ఏమవుతుందంటే ఒంట్లో వేడి ఏమన్నా ఉంటే కూడా తగ్గుతది. సో, బటర్ మిల్క్ ప్రతిరోజు తీసుకోవడానికి ట్రై చేయండి. నాకు తెలిసిన ఒక పర్సన్ ఏం చెప్పారంటే, మనం ఫుడ్ ఎక్కువ తింటాం. కాకపోతే దాంట్లో వెజిటబుల్స్, కర్రీస్ చాలా తక్కువ తీసుకుంటాం. రైస్ దగ్గర ఎక్కువ తింటాం. సో, అలా కాకుండా మన బాడీకి రిచ్ న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ అందాలంటే గనక కర్రీ ఎక్కువ శాతం తీసుకోండి. అండ్ రైస్ తక్కువ తీసుకోండి. సో, దానివల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. నేషనల్ ఇండియాలో కూడా న్యూస్ ఛానెల్‌లో మనం చూస్తూ ఉంటాం. ఎగ్స్ తీసుకోండి ప్రతిరోజు ఎగ్ తినండి అంటారు. ఎందుకంటే ఎగ్ చాలా మంచిది. దాంట్లో చాలా వాల్యుబుల్ ప్రోటీన్స్ ఉంటాయి. సో, మన హెల్త్, మన హెయిర్ బాగుండాలంటే గనుక ఎగ్స్ తప్పకుండా మీ డైట్‌లో భాగం చేసుకోండి. నట్స్ మనకు తెలిసిన క్యాష్యూస్ గానీ, ఆల్మండ్స్ గానీ, వాల్‌నట్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్‌పెన్సివ్ కొంచెం మనం అందరం కొనుక్కోలేకపోవచ్చు. బట్ ఎవరైతే తీసుకోగలరో వాళ్ళు ట్రై చేసి తీసుకోండి. అండ్ మీ హెయిర్ బాగుండాలంటే మనం కొంచెం స్పెండ్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ రీజనబుల్‌గా ఉన్న నట్స్ ఏంటంటే గనక గ్రౌండ్ నట్స్, వేరుశనగ పప్పు అయితే చాలా మంచిది. సో, మీ హెయిర్ మరింత రిచ్‌గా, హెల్తీగా గ్రో అవుతది. మెయిన్‌లీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, ఐరన్, విటమిన్ ఇ ఇలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ మీ బాడీకి సఫిషియెంట్‌గా ఎంత కావాలో అంత తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనం బాగా కేర్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతది. అవును. ప్రతిసారి తలలో చేతులు పెట్టుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతది. ఎందుకంటే మన హ్యాండ్స్‌కుండే డస్ట్ అంతా హెయిర్‌లోకెళ్తది. హెయిర్‌లో డాండ్రఫ్ ఫార్మ్ అవుతది. సో, దానివల్ల హెయిర్ ఫాల్ అవుతది. సచిన్ మీకు తెలుసు. ఆయనే చెప్పారు ఇలాంటి హాట్ షవర్ చేస్తే గనుక హెయిర్ ఫాల్ అవుతదని. కెమికల్ ప్రొడక్ట్స్ అనేవి మార్కెట్‌లో అనేక రకాల ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో, ప్రతిదీ మనం యూజ్ చేస్తే గనుక తప్పకుండా మనకి హెయిర్‌ని డ్యామేజ్ చేసుకున్నట్టే. ఎందుకంటే హెయిర్ అనేది మన బాడీలో ఒక భాగం కాబట్టి మనం దాన్ని కేర్ తీసుకోవాలి. మన పూర్వీకులు ఒకప్పుడు టెక్నాలజీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం యూజ్ చేశారు? షీకాయని, కుంకుడుకాయని ఇలాంటివి వాడారు. మాక్సిమం అలాంటివి వాడండి. కెమికల్స్ లేనివి యూజ్ చేయడానికి ట్రై చేయండి. వీక్లీ ట్వైస్ వాష్ చేసుకోండి హెయిర్. అదైతే నేను చెప్తున్నాను. డైలీ వాష్ చేసుకుంటే దానివల్ల కూడా మన హెయిర్‌లోని ఆయిల్స్ అన్ని యూట్యూబర్ ఏం చెప్తాడంటే గనుక కెమికల్ ప్రొడక్ట్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మినాక్సిడిల్ ఇలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయమంటున్నారు. ఈవెన్ దీనివల్ల హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ మీ హెయిర్ ఫాల్ కూడా చాలా స్లో అవుతది. బట్ మీరు ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలంటే డెఫినిట్‌గా మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే. ఇది మీకు పర్లేదు మీరు యూజ్ చేయొచ్చు అంటే చేయొచ్చు తప్ప మీకు మీరుగా వెళ్ళిపోయి ఆ ప్రొడక్ట్స్ అయితే కొనుక్కొని యూజ్ చేస్తే ఇట్స్ టూ రిస్క్. సో, ఆలోచించండి అలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసే ముందు. అది ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్ అయినా సరే కెమికల్ అనేదే ఇట్స్ డేంజరస్ థింగ్. సో, మనం వాడాలి అంటే అది ఖచ్చితంగా సర్టిఫైడ్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ మనకి టెస్ట్ చేసింది డాక్టర్ అయి ఉండాలి. సో, అది మైండ్‌లో పెట్టుకోండి. అండ్ విలియం ద యూనిట్స్ అనే ఫేమస్ యూట్యూబర్ ఏం చెప్తున్నారంటే గనుక 90 సెకండ్స్ స్కాల్ప్ మసాజ్ ఎవ్రీడే చేసుకుంటే కన్సిస్టెన్స్‌లీ తప్పకుండా మన హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందంట. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతదంట. సో, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్స్. డాక్టర్ వాట్సన్ యూట్యూబ్ ఛానల్ ఏం చెప్పారంటే గనుక రోజ్‌మెరీ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది బాగా గ్రోత్ అయిందంట. సైంటిఫికల్లీ ప్రూవ్ అయిందని చెప్పారు. సో, మీరు రోజ్‌మెరీ ఆయిల్ ట్రై చేయండి హెయిర్ గ్రోత్ కోసం. అట్ ది సేమ్ టైమ్ వీటిలో ఉండే కోకోనట్ ఆయిల్ వారానికి 3 సార్లు వీలైతే ట్రై చేయండి. దాంతో మసాజ్ చేసుకోండి. హెయిర్ అయితే బాగా గ్రోత్ అవుతది. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ అనేది హెయిర్ కోసమే ఎప్పటినుంచో ఉంది. మనకి తెలుసు. బట్ మనం దాన్ని కన్సిస్టెన్సీగా వాడితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తాం. ఏబీసీ సైన్స్ యూట్యూబ్ ఛానల్‌లో హోస్ట్ ఏం చెప్పారంటే గనక హెయిర్ చాలా వరకు ఆయనకి లాస్ అయిపోయిందంట. తర్వాత హెయిర్ విగ్ అనేది ఆయన సజెస్ట్ చేసి హెయిర్ విగ్ అనేది పెట్టుకున్నారంట ఫైనల్లీ. ఎవరి చాయిస్ వాళ్ళది.
డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు మిల్ మేకర్‌ని తీసుకోమన్నారు. ఎందుకంటే దాంట్లో హై ప్రోటీన్ సోర్స్ ఉంటదంట. సో, ఎవరైనా మిల్ మేకర్ ట్రై చేయండి ప్రోటీన్ కోసం. డాక్టర్ రవికాంత్ గారు ఏం చెప్తున్నారంటే గనక ఆయన ఫేమస్ యూట్యూబర్ అండ్ డాక్టర్ గారు కూడా. సో, సార్ ఏమంటున్నారంటే గనక హెయిర్ ఫాల్ అనేది 2 రకాలు ఉంటదంట. పర్మనెంట్ అండ్ టెంపరరీ. పర్మనెంట్ అయితే గనక అది జెనెటిక్స్ అండ్ జీన్స్ వల్ల వస్తది. టెంపరీ హెయిర్ ఫాల్ అనేది హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంది. అండ్ సరైన న్యూట్రిషన్స్ అండ్ విటమిన్స్ బాడీకి అందకపోయినా మెయిన్లీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది చెప్తున్నారు. కన్క్లూషన్ ఆఫ్ ద వీడియో ఏంటంటే కనుక ఇందాక చెప్పాను కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దీనివల్ల మెయిన్లీ అది ఎందుకు అంటున్నానంటే, పర్సనల్లీ నేను దీన్ని చెక్ చేసుకున్నాను, దీన్ని చూస్తాను. సో దానివల్ల మనకి సరైన డిసిప్లిన్ లేకపోయినా, కన్సిస్టెన్సీ లేకపోయినా తప్పకుండా ఇది వస్తుంది. ఎందుకంటే మనం రాత్రిలో 2ంటికి 3ంటికి మనకు నచ్చిన టైంలో పడుకుంటూ నచ్చినప్పుడు లభిస్తూ ఉంటే కనుక బాడీకి ఏం అర్థం కాదు. లోపల హార్మోన్స్ అన్నీ చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. మనం ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, సరైన టైంకి తినకపోయినా, సరైన వాటర్ బాగా తీసుకోకపోయినా, సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల హెయిర్ తప్పకుండా ఫాల్ అవుతుంది. ఇది ఫ్రీ సోర్స్ మన చేతుల్లోనే ఉంది. మనం అనుకుంటే చేయగలం. డిసిప్లిన్‌గా మెయింటైన్ చేస్తూ, సరైన హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే తప్పకుండా హెయిర్ ఫాల్‌ని అరికట్టవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ హెయిర్ ఫాల్ ఇవన్నీ చేసినా కూడా అరికట్టలేదు అంటే కనుక అది మన జీన్స్. అంతేగాని హెయిర్ ఫాల్ అయిపోయింది కదా చెప్పి మనం ఇంకా అయిపోయింది అనుకోకూడదు. ఇంకా అది కామన్. అది ఏజ్ ప్రొసీజర్లో ప్రతిదీ కామన్. సో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇది అక్షర సత్యం. అండ్ ఫైనల్గా ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయమనను, లైక్ చేయమనను. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే నన్ను కన్సిడర్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.